అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ అని చెప్పి పాత బస్తీ వెళ్దామని చెప్పి బయలుదేరానమాట. మెహదీపట్నం మీదకి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. మామూలుగా లేదు, అసలు ఎవ్వరూ లేరు. ఏదో కరోనా టైంలో కనుక లాక్డౌన్ ఉంటుంది చూడు, అలా ఉంది రోడ్లు మొత్తం అనమాట, విశాలంగా. ఇప్పుడు మనం గోషా మహల్ సెంటర్కి వచ్చామన్నమాట. ఫస్ట్ నేను మీకు బేగం బజార్ చూపిస్తాను. బేగం బజార్ తర్వాత మనం చార్మినార్ వెళ్దాము. బేగం బజార్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. అసలు షాపులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే బేగం బజార్లో వెళ్తే మనం నడవడానికి కూడా మనకు అసలు ప్లేస్ ఉండదు. అలాంటిది బేగం బజార్లో ఈజీగా కారు కానీ బండి కానీ ఏదైనా కానీ ఈజీగా చాలా బాగా వెళ్తుంది అనమాట. అంత విశాలంగా బేగం బజారు, అంత విశాలంగా నా 23 సంవత్సరాల కెరియర్లో ఫస్ట్ టైం నేను చూడటం అన్నమాట. అంత ఖాళీగా ఉంటాం బేగం బజారు. ఈ బ్రిడ్జి మనకి రోజు డైలీ మనం చార్మినార్ వెళ్ళేటప్పుడు చాలా బిజీగా ఫ్రూట్స్ తోటి చాలా బిజీగా ఉంటుంది అనమాట. అటు ఇటు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు. ఈరోజు మాత్రం ఎవరూ లేరు, చాలా ఖాళీగా ఉంది బ్రిడ్జి మొత్తం. షాపులు మొత్తం క్లోజు. ఇప్పుడు మనం మదీనా సర్కిల్ దగ్గరకు వచ్చాము. ఇది మదీనా అన్నమాట. మదీనా సర్కిల్ దగ్గర ఉన్నాం మనము. చూస్తున్నారు కదా, షాపులు మొత్తం క్లోజ్ ఉన్నాయి. రోడ్డు మీద జనం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం ఖాళీగా ఉందన్నమాట. మనం ఎప్పుడన్నా చార్మినార్ వెళ్తే మదీనా మొత్తం చాలా బిజీగా ఉంటుంది. బట్టలతోటి, జ్యువెలరీ తోటి, షాపులతోటి, అన్ని షాపులతోటి బిజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రము మొత్తం ఖాళీగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అసలు ఏమీ లేవన్నమాట. ఏదో మొత్తం దుకాణాలు సర్దుకొని ఇటు వెళ్ళిపోతారు చూడ, అట్టుంది మొత్తము. ఫైనల్గా చార్మినార్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇంకా బేసిక్గా లేడీస్ బయటికి వెళ్తే ఏమైనా కొనుక్కోవాలనుకొని చెప్పి వెళ్దామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఏ షాపులు లేవు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. సర్లే అని చెప్పేసి వచ్చాం కదా అని చెప్పి నేను ఎప్పుడు చార్మినార్ ఎక్కలేదన్నమాట. చార్మినార్ ఎక్కనిస్తున్నారు, సర్లే అని చెప్పేసేసి ఇంకా చార్మినార్ టికెట్ తీసుకొని చార్మినార్ పైకి ఎక్కాము. అక్కడ నుంచి చూస్తే ఒక బజార్లో మాత్రమే జనం ఫుల్గా ఉన్నారన్నమాట. మిగతా బజార్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ రోడ్లు అంత ఖాళీగా ఉండటం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అన్నమాట. చార్మినార్ పైనుంచి చూస్తే ఎంత దూరం చూసినా కానీ రోడ్లు కనిపిస్తూనే ఉన్నాయి, విశాలంగా ఖాళీగా కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఓల్డ్ సిటీ ఇంత అందంగా ఖాళీగా ఇంత బాగుండిద్ది దాన్ని ఫస్ట్ టైం అన్నమాట అలా చూడటము. చాలా బాగుంది. పాత ఇళ్ళతోటి, పాత కన్స్ట్రక్షన్స్ తోటి చాలా అందంగా కనిపించింది అన్నమాట. టికెట్ కోసం పెద్ద క్యూ లైనే ఉంది. మేమైతే అక్కడ స్కానర్ ఉంది, స్కానర్ చేసామన్నమాట. ఈజీగా అయిపోయింది మాకు. ఇంకా పైకి ఎక్కేసాము. కానీ ఇక్కడున్న క్యూ లైన్కి వాళ్ళకి ఒక్కొక్కరికి గంట అరగంట పట్టిందంట టికెట్ తీసుకోవడం కోసము. ఆ వచ్చిన వాళ్ళందరూ చార్మినార్ పైకి ఎక్కడం కోసం వచ్చిన వాళ్ళందరూ ఫైనల్గా చార్మినార్ పైకి ఎక్కాము. పైనుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపించింది. షాపులు లేకపోయినా కానీ సిటీని మాత్రము చాలా అందంగా చూస్తున్నాం అనే ఒక ఆనందం ఉందన్నమాట. చాలా బాగుంది. పైనుంచి చూస్తే ఓల్డ్ సిటీ మొత్తం చాలా అందంగా కనిపించింది.
పైకి కూడా कितना का है 20, 30, 50 गिर जाता था. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్.